భూ కబ్జాలు చేయడం కానీ అవినీతి చేయడం కానీ దాంట్లో ఎక్స్పర్ట్స్ వాళ్ళు వాళ్ళు ఏం వాళ్ళు చేస్తారు, అంత అయిపోయిన తర్వాత మాకు తెలుస్తూ ఉంటాయి, ముందుగా తెలియవు. కానీ వాళ్ళ ప్లాన్లో వాళ్ళు ఉంటారు. ఉంటే మాత్రం మేము గట్టిగా అక్కడ నిలదీసే అవకాశం ఉంటుంది, తప్పకుండా నిలదీస్తాం. ఎట్లా సార్ మరి దాదాపు సంవత్సరం 2 ఏళ్ళు అవస్థ ఉంది, మీరు పొద్దున్న లేస్తే నియోజకవర్గాలకు ఏదో ఒక పని మీద జనాల్ని కలుస్తున్నారు, వాళ్ళతో మమేకం అవుతున్నారు. ఎట్లుంది ప్రజల రెస్పాన్స్, ఏమంటున్నారు మీకు? అసలు మీకే ఓటేసినాం, మీరే ఎమ్మెల్యే అనుకుంటున్నాం సార్, ఎట్లా ఆయన పేరు ఎట్లా వచ్చిందని అంటారు ఫస్ట్. అంటే ఇట్లా దొంగ ఓట్లు అవి ఉన్నాయి, మోసాలు చేసిండ్రు, దాంతోపాటు వచ్చినట్టుందని చెప్పినాం. కానీ ఆయన ఎవరు కూడా ఎమ్మెల్యే అసలు ఆయన గుర్తుపడతారు ఎవరైనా? ఎలక్షన్ల కంటే ముందు ఎవరైనా ఒక నియోజకవర్గంలో సేవ చేసుకుంటూ పోతుండగా ఎప్పుడో ఒకసారి ఎమ్మెల్యే పదవి వస్తుంది. ఆ నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేస్తుండగా, లేకుంటే కింద ముందుగా ఎంపీపీఓ లేకుంటే జడ్పీటీసీఓ అయి ఇదే ఉద్యమం కానీ ఏదైనా పథకం కింద పనిచేస్తే వాళ్ళని గుర్తింపుస్తారు. డైరెక్ట్ ఎలక్షన్లో నామినేషన్ ఇప్పటికి కూడా ఒక ఊర్లో ఇప్పటికి కూడా నియోజకవర్గంలో 1% వాళ్ళు కూడా గుర్తుపట్టరు ఆయన ఎమ్మెల్యే అని. నన్నే చాలామంది అందరూ కూడా ఎమ్మెల్యే అనుకుంటారు నేను పోతుండగా పనిచేస్తుంటే. ఎవరైనా తెలిసిన వాళ్ళు మీరు ఎమ్మెల్యే మీకే ఓటేసినా కదా, ఎట్లా ఓడిపోయారు, ఆయన ఎట్లా గెలిచినని చెప్పి కొందరు అడుగుతూ ఉంటారు. సో ప్రజల మనసులో ఉన్నది నేను, ప్రజలకు మేలు చేయాలనే తలంపు ఉన్నది నాకు. ప్రజల మనసులో ఆయనకు లేడు, ప్రజలకు మేలు చేయాలనే తలంపు ఆయనకు లేదు. సో ఈ వ్యత్యాసం వల్ల నాకు నిజంగా చెప్పాలని నాకు పని ఎక్కువైతుంది. ఇప్పుడు నేను ఏ ఊరికి పోయినా నేను ఇప్పుడు జనగామలు ఉంటే పొద్దున్న లేసే వరకు 500 మంది ఉంటారు. 500 మంది సమస్యలు విని పరిష్కారం చేయాలంటే ఎంత తలకాయ నొప్పి ఉంటుంది. అయినా వింటా, పరిష్కారం చేసినాకనే మిగతా పనికి పోతా. మిగతా పని కూడా ఏంటిది, ఎవరికో పనే, నా సొంత పని ఏం లేదు. నేను టోటల్ ప్రజలకే అంకితమయ్యి పనిచేస్తున్నా. అదేవిధంగా పనిచేస్తా, పదవి ఉన్నా లేకున్నా ఇంకా భవిష్యత్తులో కూడా అట్లే చేస్తా. పదవి వస్తేనే చేస్తాననే ఉద్దేశం లేదు. సో మనం చేసుకుంటూ పోతా ఉంటే మనకు టైం దొరకదు. ఇక్కడ చేరాలేకపోతే అక్కడ అంతే. ఇప్పుడు ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఎక్కువ, మనకు సమయం తక్కువ. కాబట్టి నేను ఐఎమ్ డివోటెడ్ టు సర్వ్ పీపుల్. పదవి ఉండని, పదవి లేకపోతే ఎట్లా సార్? 3వ దఫా సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇంత హవా ఉన్న నేపథ్యంలో, ఉదాహరణకు తుంగతుర్తి మందుల సామ్యాల్ గారని మీకు తెలిసే ఉంటుంది. ఆయనకు ఎలక్షన్లో చివరి దశలో టికెట్ ఇవ్వడం జరిగింది, అయినా ఆ వ్యక్తి అక్కడ గెలిచిండు. అంటే ఆ కాంగ్రెస్ పార్టీ ఇంత ఊపున్న నేపథ్యంలో అన్ని నియోజకవర్గాలలో దాదాపు ఎమ్మెల్యేలు అంతా కాంగ్రెస్లో గెలిచి, మీరేమో దశాబ్ద కాలంగా నియోజకవర్గం పనిచేస్తున్న నాయకులుగా పేరు పొందిన మీరు ఓడిపోవడం అంటే ఈ ఎక్కడ తేడా జరిగిందంటారు? మీ వ్యక్తిత్వంలో తేడా ఉందా, లేదంటే పార్టీ సఖ్యతతో లేదా, ఎక్కడ తప్పిదం జరిగిందని మీరు భావిస్తున్నారంటే? నా వ్యక్తిత్వంలో తేడా ఉన్నది నేను చెప్పలేను, ప్రజలు చెప్పాలి, చూసేవాళ్ళు చెప్తారు. సో ప్రజలు అనుకునేది కానీ, పత్రికల వాళ్ళు అనుకునేది కానీ మోసం జరిగింది, దొంగ ఓట్లు నమోదైనాయి, అధికారంలో ఉండి దొంగ ఓట్లు నమోదు చేసుకున్నారు. అదేవిధంగా విచ్చలవిడిగా దాదాపు 160 నుంచి 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వశపరుచుకున్నారు. ఈ రెండు లేకపోతే అదే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి ఉంటే 50 నుంచి 60 మెజార్టీతో కొమ్మూరు ప్రతాప్ గెలుస్తుండే. తర్వాత పక్కకు ఉన్న హరీష్ రావు ఒక పక్కకు, కేసీఆర్ ఒక పక్కకు, వాళ్ళు ఇద్దరు నేబర్సే, మాకు కాన్స్టిట్యూన్సీ నేబర్స్. వాళ్ళకు వీలైనంత వరకు వాళ్ళకు అన్ని విధాల సర్వశక్తులు వడ్డించి డబ్బులు పంపించారు. ఇక్కడ నాయకులను బెదిరించారు. చేర్యాల ప్రాంతంలో నాయకులను హరీష్ రావు పిలుచుకొని, రేపు మా గవర్నమెంట్ వస్తున్నది, నేను మంత్రి అవుతా, మీకు పనులు చేస్తా, మీరు మా కాంగ్రెస్ నాయకులను పిలుచుకొని మీకు పనులు చేస్తా, కానీ మీరు అటు ఓటేస్తే రేపు వచ్చిన తర్వాత మేము అందరూ అంతు చూస్తా అని బెదిరించారు. కేసీఆర్ అట్నే బెదిరించిండు, హరీష్ రావు అట్నే బెదిరించిండు, డబ్బులు గుప్పించిండు. డబ్బులు తీసుకోండి, మీకు డబ్బులు తీసుకొని ఓటే వేయమంటున్నాం కదా, మీకు ఫ్రీగా వేయమంటలేం కదా అని కూడా అన్నారు. అంటే మీ నియోజకవర్గంలో హామీల వర్షం కాదు, డబ్బుల వర్షం కురిపించారు అంటారు. మొత్తం డబ్బుల వర్షం, బెదిరింపుల వర్షం. రేపు మా గవర్నమెంట్ వస్తుంది, ఆయనకు రెవెన్యూ మినిస్టర్ ఇస్తున్నాం, పోర్ట్ఫోలియో కూడా డిక్లేర్ చేసినారు ముందుగానే. మేము పల్లరాజేశ్వర రెడ్డికి రెవెన్యూ మినిస్టర్ ఇస్తున్నాం. మేము మళ్ళీ మా అమ్మాయి ముఖ్యమంత్రి అవుతాను, నేను మంత్రి అవుతాను హరీష్ రావు, మళ్ళీ మా జిల్లాలో ఉన్నారు, మీకు అన్ని పనులు చేసేటోని నేనే అని ఆ విధంగా బెదిరింపులు, ఆశలు పెట్టింది తప్ప, ఒకవేళ నిజంగానే రమ్మనండి, అక్కడ పల్లరాజేశ్వర రెడ్డి ఒక పక్కన నిలబెడదాం, నన్ను ఒక పక్కన నిలబెడదాం, పబ్లిక్లో మీటింగ్ పెడదాం. మరి ఎవరు పబ్లిక్ కోరుకుంటుండ్రో ఎవరు చెప్పమందాం. ఇంత కాన్ఫిడెన్స్గా ఎట్లా మాట్లాడగలుగుతున్నారు మీరు? రెండు అండి, నాది నా నిజాయితీ, నా సర్వీసు, ప్రజలకు చేస్తున్నటువంటి సేవ అన్ని రంగాల్లో, అభివృద్ధి విషయంలో కానీ, అదేవిధంగా
ప్రజల సమస్యల పరిష్కారం విషయంలో కానీ, విద్యార్థులకు కావాల్సిన వసతుల గురించి కానీ, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ మోస్ట్ ఇంపార్టెంట్ కానీ, తర్వాత హెల్త్, వీటన్నిటి మీద ఎంతో శ్రద్ధ తీసుకొని పనిచేసిన నేను 2001కి వెళ్ళి పని చేస్తున్నా ఇప్పటికి కూడా. కాబట్టి అది అందరు పబ్లిక్ తెలుసు. నేను మీ నియోజకవర్గ ఇప్పుడు మీ ఇంటర్వ్యూకి వచ్చే ముందు మీ నియోజకవర్గ ఒక ఓటర్కి ఫోన్ చేస్తూ వచ్చినా సార్, ప్రతాప్ రెడ్డి సార్ ఇంటర్వ్యూకి వెళ్తున్నా, మరి ఏంది పరిస్థితి, స్థానికంగా ఎట్లుందని అడిగిన. వారు ఏమన్నారంటే ఆయన పేరు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి కాదు, మా నియోజకవర్గాలు 108 అని పెట్టినాం మేము. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే, ఈ ఆపద ఉంది లేదంటే ఇబ్బంది ఉందంటే 10-20 నిమిషాలు క్షణంలో మా దగ్గర వాలిపోతాడు, మా సమస్యలు ఏదున్నా వారు వింటారు, వారికి దోచినంత సాయం చేస్తాడు అని చెప్పి వారు ఆ మాట మాట్లాడారు. ఓడిపోయినా కూడా 108 అనే పేరు మీకు పెట్టిరు అని అంటే అది మీకు ఎట్లా సాధ్యమైంది? మోటివ్, సర్వీస్ మోటివ్. మనం సర్వీస్ చేయాలనేటువంటి తలంపు ఉంటే ఆటోమేటిక్ మనకు ఆ పేరు వస్తుంది. ఏదో ఎన్నికల ముందు పదవి కొరకు వచ్చి డబ్బులు ఇచ్చి మోసం చేసి ఓట్లు వేయించుకోవడం కాదు కదా. డబ్బులు దొంగ ఓట్లు, పోలింగ్ డే నాడు చికెన్ కూడా మంచి ఎమ్మెల్యే లెవెల్ ఓటుకు పోలింగ్ డే నాడు ఇంటింటికి చికెన్ పోయింది. అంత దౌర్భాగ్య స్థితి. వాళ్ళు పంపించిరా, మీరు కూడా అట్లే ఇచ్చిరా? మేము ఎందుకు ఇస్తాం, ఇయ్యం కదా. మేము ఇస్తే నేనే వచ్చునేమో, మేము ఇవ్వలేదు, అలవాటు లేదు. అంత ఎమ్మెల్యే మందు కూడా పంపించిరు? అయితే మందు, చికెను, డబ్బులు, రేపు వచ్చిన తర్వాత పదవులు. మా కాంగ్రెస్ నాయకులు కూడా డబ్బులు పంచి ఒక భర్త తీసుకోకపోతే ఇంటికి పోయి భార్యకి ఇచ్చి, ఇగో మీరు ఓటు వేయండి, వేయకపోండి, ఇవి ఉంచుకోండి అంటే అంత విచ్చలవిడిగా డబ్బు వాళ్ళ తీసుకొచ్చి పంచారు. ఇవి ఉంచుకోండి అంటే ఎవరైనా కానీ హిందూ సాంప్రదాయంలో డబ్బు ఇస్తే తీసుకున్నాక ఆమె కృతజ్ఞత భావం మళ్ళీ చూపిస్తాం. మాకు అంత వద్దన్నా కానీ డబ్బు ఇచ్చిపోయాడు, కనీసం ఒకటనే ఇటేద్దాం, ఒకటి ఇటేద్దాం, ఒకటి అటేద్దాం, లేకుంటే 2 కాంగ్రెస్కి వేద్దాం, ఒకటి బీఆర్ఎస్కి వేద్దాం, ఆ డబ్బు కొరకు ఆ ఈక్వేషన్ కూడా వచ్చింది. రకరకాల వాళ్ళు ఏది వదిలిపెట్టలేదు. ఎందుకంటే దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ చీటింగ్, ఎక్స్ప్లాయిటింగ్, మోసం చేయడంలో చాలా ఎన్ని తవ్వలు ఉన్నాయో అన్ని తవ్వలు ఉపయోగించుకుంటారు. మేము చక్కగా మేము పబ్లిక్కి పోయినా మేము చేసిన సేవ చూడండి, భవిష్యత్తు నేను చేసిన డెవలప్మెంట్ చూడండి, భవిష్యత్తులో కూడా డెవలప్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ మనకు తెలంగాణ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు జనగామ మీ జిల్లా ప్రజలకు అర్థమవుతుందా? అనవసరంగా బీఆర్ఎస్ వ్యక్తిని గెలిపించుకున్నాం లేదంటే బాధపడుతున్నారు. మా జిల్లా ప్రజలు మా కాంగ్రెస్ వాళ్ళే కాదు, కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రజలు కూడా, బీఆర్ఎస్ పార్టీలో ఉండి కూడా ఈ పార్టీలో ఎందుకున్నాము, ఎందుకు ఆ టైంకు ఆయన అటు బీఆర్ఎస్ ఓటేసినాం, అసలు ఓటును మనం నిరుపయోగం చేసుకున్నాం, ఇబ్బందుల పాలవుతున్నాం ఇప్పుడు అని చెప్పి కొంతమంది నా దగ్గరకు వచ్చి తప్పైంది మీరు క్షమించాలంటారు. ఏం తప్పు చేసినావు? లేదు నేను బీఆర్ఎస్కి ఓటేసినాను. సరే వేసినావు కదా, అయిపోయింది కదా. నేను పొరపాటు చేసినా బీఆర్ఎస్కి ఓటేసి నాకు ఇప్పుడు అర్థమైంది, మీరు మన్నించాలి, నేను ఇప్పుడు మీతోనే ఉంటాం, మీకు భవిష్యత్తులో మీకే ఓటేస్తామని చెప్పి కూడా చెప్తున్నారు వచ్చి. సరే సార్ మీ విషయంలో ఒక విచిత్రం ఏంటంటే ఓడిపోయిన ప్రజలలో ఉన్నాడనే వాదన ప్రధానంగా వినిపిస్తుంది. ఎట్ ది సేమ్ టైం కొంతమంది నాయకులు ఏందనంటే కొమ్మూరి గారు డబ్బు సంచులతో పదవులు ఎమ్మెల్యే టికెట్ కొన్నాడు, అయినా గెలవలేదని చెప్పి అసమ్మతితోటి దూరంగా ఉంటున్నాడు, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాడు, నాయకులను పట్టించుకోవట్లేడు, కార్యకర్తలను పట్టించుకోవట్లేడు అని అంటున్నారు. వాస్తవమా? అందులో ఎంతవరకు వాస్తవం ఉంది? అవాస్తవం, దాంట్లో అసలే వాస్తవం లేదు. నేను నియోజకంలో ఉంటున్నాను. నేను నియోజక సమస్య ఎంత ఇచ్చారు సార్ రేవంత్ రెడ్డి గారికి ఎమ్మెల్యే టికెట్ కోసం? ఎన్ని కోట్లు ఇచ్చారు? నాకు ఏం అవసరం అండి, ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి? అది అంటే కొందరి మీద నిందలు వేయడానికి కొందరు ఆ క్యారెక్టర్ ఉన్న వాళ్ళు అదేవిధంగా చెప్తారు. నేను ₹1 ఇవ్వలేదు. కాకపోతే మేము ఇప్పుడు సోనియా గాంధీ సభ అయింది, సభలో సమావేశాలు అయినాయి, రాహుల్ గాంధీ వరంగల్ సమావేశం అయింది, అప్పుడు పబ్లిక్ మొబిలైజ్ చేసినాం. అది చేయకుంటే ఆ లీడర్ అనేవాడు చేయకుంటే ఎట్లా? దాంట్లో నేను అందరితో పాటు నేను కూడా ముందంజలు ఉన్నా. వరంగల్ డిక్లరేషన్ కానీ, ఇక్కడ సోనియా గాంధీ గారు వచ్చినప్పుడు కానీ మంచి జనాలను చాలా తరలించిన పెద్ద ఎత్తున సభలన్నీ విజయవంతమైనాయి. అటువంటివి చేస్తాం కానీ కాంగ్రెస్ పార్టీలో డబ్బు టికెట్ తీసుకోవడం అటువంటిది ఏం లేదు. ఆ విధంగా నా దగ్గరనే కాదు, ఎవరి దగ్గర కూడా డబ్బులు ఆశించలేదు. డబ్బులు ఆశించి డబ్బులు ఖర్చు పెడితే కాంగ్రెస్ పార్టీ మొత్తం మేమే వచ్చేవాళ్ళం. కాంగ్రెస్ పార్టీ వచ్చేది 119కి 19 పోయినా 100 సీట్లు వచ్చేది. డబ్బు ఖర్చు పెట్టకపోయినందుకే ఇంత తక్కువ వచ్చినాయి. ఆ తక్కువలో కూడా కొన్ని మోసాల వలన తప్ప, ఇప్పుడు ఇది నా నియోగం ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని రకాల మోసాలండి, అంత ఆ రకాల మోసాల వలన మరి ఎంబడే ఎంపీకి
మేము 45,000 మెజార్టీ ఇచ్చినాము. అవును. ఒక్కసారి నా మీద సింపతి వచ్చేసింది. మేము అనవసరంగా మేము తప్పు చేసినామనే సింపతితోని ఎంపీ ఎలక్షన్లో 2-3 నెలల లోపలే కాంగ్రెస్ పార్టీకి 45,000 మెజార్టీ వచ్చింది. ఓకే. అక్కడ కూడా నేనే క్యాన్వాసింగ్ చేసింది. నమ్మకం ఉంది భవిష్యత్తులో ఏదేమైనా మళ్ళీ కాంగ్రెస్ అధికారంకి వస్తుంది, నియోజకవర్గంలో మీరు గెలుస్తారనే నమ్మకం పటిష్టంగా ఏర్పడిందా మీలో? 100%. పబ్లిక్ ప్రజలు తప్పకుండా జరిగిన దానికి బాధపడుతున్నారు, జరగబోయేదానికి తప్పకుండా మద్దతు తెలుపుతామని వాళ్ళే ముందుకు వస్తున్నారు. కానీ ఎట్లా సార్, మీరేమో సామాజిక తెలంగాణవాది, తెలంగాణ ఉద్యమకారులు, పార్టీలో సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ శ్రేయస్సు కోసం నిరంతరం కష్టపడే నాయకులుగా ప్రధానంగా మీ పేరు కూడా వినిపిస్తూ ఉంటుంది. మీరు ఓడిపోయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు దాదాపు 2 ఏళ్ళు అవస్థ ఉంది. ఆల్టర్నేట్ స్థానం చూపించకపోవడం, లేదా ఎమ్మెల్సీనో లేదంటే ఇతర అవకాశాలు మీలాంటి వ్యక్తులకు గుర్తించకపోవడాన్ని ఎట్లా చూస్తారు? మీ కార్యకర్తలకు ఏం సమాధానం చెప్తారు అంటే? ఎందుకు గుర్తించలేదంటారు? నేను జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నా కదా. అవును. జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నా, జనగామ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా నేనే ఉన్నా. సో ఇన్ఛార్జ్గా ఉండి ఒక ఎమ్మెల్యే లెవెల్లో చేయాల్సిన పనులన్నీ నేను చేస్తున్నా. ఆ రకంగా నాకు ఒక తృప్తి ఉన్నది. ప్రజలకు సేవ చేయగలుగుతున్నాము, ఆపదల వాళ్ళకు ఆదుకుంటున్నాము. గవర్నమెంట్ పథకాలు జెన్యూన్గా నిజాయితీగా అర్హులకు ఇస్తున్నాం. ఇప్పుడు హౌజెస్ 3500 హౌజెస్ ప్రతి మండలంలో మండల నాయకులను కూర్చోబెట్టుకొని, విలేజ్ నాయకులను కూర్చోబెట్టుకొని, ఏ విలేజ్లో బీదో లెవెల్లో వాళ్ళని ఆ విధంగా కూర్చోబెట్టుకొని డిస్కస్ చేసి టిక్ పెట్టుకొని ఫైనలైజ్ చేసిన. ఏదో నా రూమ్లో కూర్చుండి నేను ఫైనలైజ్ చేయలే. ఓకే. ఇప్పుడు ఒక మండలం క్షేత్రస్థాయిలో ఎవరు చూసినా కానీ 100% ఆనెస్ట్గా ఎవ్వరు కూడా ₹1 దీంట్లో అవినీతి జరగకుండా మళ్ళీ అందరినీ పిలిచిన ఓపెన్. ఒక ఊరు ముఖ్య నాయకులను పిలిచినప్పుడు ఇక మీ ఊరికి 20 ఇస్తున్నాము. 20 ఎవరెవరు అర్హులు అంటే ఆ ఊర్లో మన కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా న్యూట్రల్ పెద్దలు, యువ నాయకులను పిలిపించి ఒక 25-30 మంది హాల్లో కూర్చుండి ఎవరెవరికి ఇద్దామని చెప్పండి అని చెప్పి ఆ 20 పేర్లు టిక్ పెట్టినాం. ప్రజా ఆమోదంతో అర్హులైన వాళ్ళకు, మిగిలిన బీదోళ్ళకు వాళ్ళకు ఇచ్చేదాకా వాళ్ళకే తెలియదు. ఓకే. ఎవరెవరికి ఇస్తున్నామో వాళ్ళకే తెలియదు. ఆ రకంగా అర్హులకు అందరికీ కూడా నిజాయితీగా అలాట్ చేసినాం. ఇదే బీఆర్ఎస్ పార్టీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అని మోసం చేసినారు, ఇవ్వలేదు. ఎక్కడో అక్కడెక్కడ శాంపుల్ కట్టినారు. కట్టిన దగ్గర ఇల్లు కట్టకముందే ఒక ఊర్లో 20 ఇండ్లు సాంక్షన్ చేశారు. అంటే మీరు పదవి లేకున్నా, అధికారం లేకున్నా మీరు ఇంత చేస్తున్నారు అంటే ఎన్నడూ మీ మనసాక్షికి, వ్యక్తిత్వానికి అనిపించలేదా? ఒక పార్టీలో ఒక ప్రోటోకాల్, ఒక అధికారం ఉంటే బాగుండు కదా, మరింత సేవ చేయడానికి ఆస్కారం ఉంటుండే కదా ఎమ్మెల్సీనో ఇంకోటి. ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నా అంటే మిమ్మల్ని అభిమానించే మీ వ్యక్తిగత కార్యకర్తలు, మీ అభిమానులు మా సార్ గారిని గుర్తించాలి రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి ఒక ప్రధానమైన డిమాండ్ కూడా స్థానికంగా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అడుగుతున్నా. మొదటగా నేను చేస్తున్న సేవలను గుర్తించి ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులు కానీ ఏదైనా ఆలోచించి వాళ్ళే సరైన సమయంలో వాళ్ళ అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా ఇంకెప్పుడు అవకాశం, ఇంకెప్పుడు ఆ సమయం అంటున్నా. అడిగినా నేను ముఖ్యమంత్రి గారికి కూడా నేను అడిగినా, నాకు ఏదైనా ఒకటి ప్రోటోకాల్ పోస్ట్ ఇవేంటంటే తప్పకుండా మేము ఆలోచిస్తానా. ఇప్పుడు మనం ఒక 2 years వరకు అయితే మన ఎలక్షన్లో హామీ ఉందా ముఖ్యమంత్రి గారి నుంచి? మీరు అడిగిర్రా వారిని? వారు ఏ రకంగా స్పందించి వారి దృష్టికి తీసుకుపోయినా, నాకు ఏదైనా ప్రోటోకాల్ పోస్ట్ ఇవ్వాలి అని వారి దృష్టికి తీసుకుపోయినా, వారు కూడా ఇప్పుడు మొన్న ఓడిపోయిన వాళ్ళందరూ కూడా 2 years దాకా మేము ఇవ్వకుండా కొంతమందికి టికెట్లు ఇవ్వలేదు. వాళ్ళకు ముందుగా అయిపోయిన తర్వాత 2 years తర్వాత ఏదైనా తప్పకుండా అవకాశం ప్రయత్నం చేస్తామని చెప్పినారు. కానీ నాకు ఉద్దేశం చెప్పిన వాళ్ళు ఇవ్వకపోని అది నాకు పెద్ద క్రైటీరియా కాదు. పదవి ఇస్తేనే పని చేస్తా, లేకుండా లేదు. నా పని, నాకు అప్పచెప్పిన పని నేను చేసుకుంటూ పోతా. నా నియోజకవర్గం ప్రజలు క్షేమమే నా ఉద్దేశం. సరే, ఈ ప్రశ్న మీద మీరు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో డీసీసీ అధ్యక్షులుగా మిమ్మల్ని తొలగించబోతున్నారని చెప్పి, ఎన్ఆర్ఐ అయినటువంటి ఝాన్సీ రెడ్డి గారికి ఇవ్వబోతున్నారని చెప్పి తీవ్రంగా అక్కడ పాలకుర్తిలో కావచ్చు, ఇటు జనగాంలో కొంతమంది ఝాన్సీ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్రమైన ప్రచారం చేసుకుంటా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో మీకు ఝాన్సీ రెడ్డి గారికి వ్యక్తిగత సత్సంబంధాలు ఎట్లున్నాయి, ఎలా ఉన్నాయి? ఎందుకు ఆమెని ప్రొవోక్ చేస్తున్నారు? ఎందుకు ఆమెని డీసీసీగా అని చెప్పి ప్రజెంట్ చేస్తున్నారు? మిమ్మల్ని ఎందుకు డిగ్రేడ్ చేస్తున్నారు అంటే ఏం చెప్తారు మీరు? నా దృష్టికి అయితే రాలేదు ఈ విధమైనటువంటి చర్చ. లేదు సార్, సామాజిక మాధ్యమాలు చాలా ఉంది. ఒకవేళ మీకు ఆధారాలు చూసినా నేను కూడా చూసిన. నేను అడిగింది అయితే తప్పు కాదని మీరు ఒప్పుకోలేదు. మీరు అనేది వాస్తవమే. కానీ ఆమెకు కావాలని ఉద్దేశం ఉందో లేదో నాకు తెలియదు. ఒకవేళ ఆమెకు కావాలని ఉద్దేశం ఉండి అధిష్టానం ఇస్తే నాకేం అభ్యంతరం లేదు. నన్ను కూడా
మా సెక్రటరీ గారు. సాధ్యమా సార్ ఒక నాన్ రెసిడెన్స్ అయినటువంటి నాయకురాలని ఇక్కడ డీసీసీ ఇవ్వడం సాధ్యమా? ఆమెకి ఇక్కడ ఆధార్ కార్డు లేదు, ఆమెకి ఇక్కడ ఎలాంటి గుర్తింపు లేదని చెప్పి కొంత ప్రతిపక్ష నాయకులు పదే పదే మాట్లాడుతూ ఉంటారు. అటువంటి వ్యక్తికి డీసీసీ ఇవ్వడం ఎట్లా సాధ్యం పార్టీలో? ఎందుకు ఆమె ఆ రకంగా ప్రచారం చేసుకుంటుంది? ఆమె చెప్పిన దానికంటే ఎక్కువ బయట నాయకులు కొందరు ప్రచారం చేస్తూ ఉంటారు. అవును. ఆమెకు ఉన్నదో లేదో కావాలని నాకు ఐడియా లేదు, కానీ నాతోనైతే ఇప్పుడు అనలేదు. ఎట్లుంటుంది సార్ పరస్పర మీకు ఝాన్సీ రెడ్డి గారికి ఎట్లుంటుంది? నాకు ఒక సిస్టర్ లాగా ఉంటుంది అంతే. మాట్లాడుకుంటారా? మంచిగా మాట్లాడుకుంటాం. మీరు అంటే కెమెరాల ముందే చెప్తున్నారా, నిజంగానే ప్రాక్టికల్గా మాట్లాడుకుంటారా? లేదు, మంచిగా మాట్లాడుకుంటాం. జనగాం వస్తే ఆమె నా ఇంటికి వస్తుంది, పాలకుర్తికి పోతే నేను వాళ్ళ ఇంటికి పోతా. వాళ్ళు ఇక్కడ మొన్న ఈ మధ్య పోయి వచ్చిన భోజనం చేసి వచ్చిన. కాన్ఫిడెన్సా సార్? నిజం చెప్తున్నారా? ఒకటి ఇది కాన్ఫిడెన్స్, నాకు 100% కాన్ఫిడెంట్. ఓకే, మా మధ్యన ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు సార్. మీరు ఏమనుకోకపోతే క్యాజువల్గా రెగ్యులర్గా ఒక కాల్ చేస్తున్నట్టు ఒక కాల్ ఝాన్సీ రెడ్డి గారితో మాట్లాడగలుగుతారా? తప్పకుండా. మీ ఫోన్ నుంచి చేసి క్యాజువల్గా మీరు ఇంట్లో ఉన్నట్టు మాట్లాడండి. అంటే దానివల్ల ప్రజలకు కూడా ఒక మెసేజ్ పంపినట్టు అవుతుంది. ఎందుకంటే పదే పదే కార్యకర్తలు ఏమనుకుంటారంటే వీళ్ళిద్దరికి మాటలు లేవు, వీళ్ళిద్దరు ఒక డిసిసి కోసం పోటీ పడుతున్నారని. ఒకసారి ఝాన్సీ రెడ్డి గారికి కాల్ కలపండి సార్. హలో అక్కయ్య, నమస్తే. నమస్తే అన్న, బాగున్నారా? బాగున్నా అక్కయ్య, బాగున్నా. ప్రతాప్ రెడ్డి మాట్లాడుతుంది. అవునన్నా, చెప్పండి, ఎలా ఉన్నారన్న? బాగున్నారా? బాగున్నా. ఎక్కడున్నారు? ఇక్కడ పాలకొత్తులోనే ఉన్నాం అన్న. ఈ రోజు అది మన మినిస్టర్ గారు వచ్చారు. అవును, చెప్పిండు. ఈ స్టాచ్యూ ఓపెనింగ్ అంటే ఆయన వరంగల్ వచ్చి ఇక్కడ ఏదో కార్యకర్త భోజనం చేస్తారంటే ఇంకా బలాగు మాది విగ్రహం కూడా ఉంది, ఓపెనింగ్ వచ్చారు. హౌసింగ్ లిస్ట్ అయిపోయిందా? ఇంకా అయిపోలేదన్న, ఈ రోజు ఇదే హంగామా సరిపోయింది కదా, ఇంకా రేపు కాంచి పట్టాలు ఇస్తున్నారు. హౌసింగ్ ఒకటి, రాజీవ్ యువ వికాస్ ఒకటి, చాలా మంచి పథకాలు కదా అక్కయ్య. అవునవును, అదే రేపు చేస్తున్నారు. రేపు అదే వాళ్ళ అధికారులను ఎమ్మెల్యే గారు రేపు ఎల్లుండి ఈ 3 మండలాలు ఒక రోజు, ఆ 3 మండలాలు ఒక రోజు పెట్టారు. అదే ఇంకోటి ఏంటంటే ఈ రాజ వికాస్ మన వాళ్ళకి అసలు ఎవరికి రాలేదు, అందరు టిఆర్ఎస్ వాళ్ళకే వచ్చినాయి 1,50,000. ఎందుకని అట్లా? అంటే వాళ్ళు ఇప్పుడు గతంలో ఈ కార్యకర్తలు అందరూ యాక్టివ్గా ఉండి అప్లై చేసుకున్నారు అక్కయ్య. అయితే మనం ఏం చేయాలంటే ఇప్పుడు 50,000, 1,00,000, 2,00,000, 4,00,000 కదా. మనకు 2,00,000, 4,00,000 తక్కువ ఉంటాయి, 50,000 ఎక్కువ ఉంటాయి కదా, 1,00,000 కూడా ఎక్కువనే ఉన్నాయి. మనం ఏం చేయాలంటే మన కాంగ్రెస్ కార్యకర్తలకు మేలు జరగాలంటే కాంగ్రెస్ కార్యకర్తలు 2,00,000 దాంట్లో అప్లై చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళను 1,00,000 రూపాయలకు రండి, 50,000కు రండి అని చెప్పి మనం వాళ్ళని చేంజ్ చేయించుకోవాలి. ఓకే, అది చేపించుకుంటాం మనం. ఇప్పుడు 50,000, 1,00,000 రూపాయలు టిఆర్ఎస్ వాళ్ళకి వస్తే మన వాళ్ళకేమో ఇది అసలు వాడు ఒక్కరోజు కూడా ఓటు వేయలేదు కాంగ్రెస్ వాడికి, వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాను, నేను ఓటేసి ఉపయోగం ఏంటని వీడు అడుగుతున్నా. మన వీళ్ళు అంటే మన వాళ్ళకి తెలియక అప్లై చేసుకోలేదు, కానీ అప్లై చేసుకునే వాళ్ళకి మాత్రం 2,00,000 ఉన్న వాళ్ళని 1,00,000 తీసుకురండి. 1,00,000 మనం వేరే వాళ్ళకి ఇచ్చే బదులు మన కార్యకర్తకి ఇవ్వాలి. ఎందుకంటే 2,00,000 కూడా వీళ్ళకి ఇవ్వలేం కదా, అందరికి ఇవ్వలేం కదా. కాబట్టి అందరికి ఇవ్వలేం కాబట్టి 2,00,000, 4,00,000 మనం 50,000కు 1,00,000 కూడా కొంతమందిని షిఫ్ట్ చేస్తే బాగుంటుంది. మాట్లాడతా. ఇగో నేను ఒక ఇంటర్వ్యూలో ఉన్నాకే, ఇగో ఒక యాంకర్ గారు మాట్లాడతారట మీతో. మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, బాగున్నారా? ఫైన్ మేడం, వాట్ అబౌట్ యూ మేడం? గుడ్ అండి. ఏం లేదు మ్యామ్, అదే సార్తో ఇంటర్వ్యూ ఉంటే అప్కమింగ్ డేస్లో ఝాన్సీ రెడ్డి గారు డిసిసికి అంటే రేస్లో ఉన్నారనే ఒక ప్రధానమైన వార్త చూస్తున్నాం కదా. సో ఆ విషయంలో క్లారిటీ అడగడానికి మేము ఇద్దరి మధ్యలో సఖ్యత ఉందా అంటే సార్ కాల్ చేశారు మేడం, అంతే, ఇంకేం లేదు. ఇద్దరం మేము బ్రదర్ అండ్ సిస్టర్ లాగా వెరీ గుడ్ రిలేషన్. సేమ్ మేడం, యాజ్ యూజువల్ సార్ కూడా అదే చెప్పిండు. అదే మేడం, అదే కొంత సామాజిక మాధ్యమాల్లో చూస్తున్నాం కదా పేపర్ క్లిప్స్ అవి ఇవి, క్లారిటీ కోసం అని. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. రైట్, నా పేరు ఉపేందర్ మేడం, నేను సిగ్నేచర్ యాంకర్ మాట్లాడు. థ్యాంక్ యూ మేడం.